హాయ్ అండి, అందరికీ నమస్తే. శివ అష్టోత్తర శతనామావళి అనేది శివుని 108 నామముల స్తోత్రం. ఇది శివుని స్తుతిస్తూ అతని దైవిక లక్షణాలను కొనియాడుతూ పఠించే ఒక పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. స్వామివారికి భక్తి శ్రద్ధలతో 108 నామములు కూడా చదువుకున్నా విన్నా కూడా స్వామివారి కటాక్షం అనేది మనపై లభిస్తుంది. ఇప్పుడు మనం ప్రతి నామానికి ముందుగా ఓం అని, నామం తర్వాత నమః అంటూ స్వామిని భక్తిగా పూజించుకుందాం. ఓం ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్తినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలాపానినే నమః. ఓం ఖట్కాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శిపివిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివాప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కామారయే నమః. ఓం అంధకాసురసుధనాయాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాళాకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపానయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవానినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభారుడాయ నమః. ఓం భస్మోద్దులిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం సర్వమాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవీసేన నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యరేతసే నమః. ఓం దుర్తస్రాయ నమః.
ఓం గిరీశాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం అనగాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధన్వే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృత్తివాససే నమః. ఓం పురారతాయ నమః. ఓం వంగవతే నమః. ఓం ప్రమతాధిపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతనవే నమః. ఓం జగద్వ్యాప్తినే నమః. ఓం జగద్గురువే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహాసేనజనకాయ నమః. ఓం చారువిక్రాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం స్థానవే నమః. ఓం ఆవిర్భద్యాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం సాత్వికాయ నమః. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ఖండపరసవే నమః. ఓం అజాయ నమః. ఓం పాశవిమోచకాయ నమః. ఓం మరుడాయ నమః. ఓం పశుపతయే నమః. ఓం దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం హరయే నమః. ఓం పుషాదంత బిభేదాయ నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం దక్షధ్వరహరాయ నమః. ఓం హరాయ నమః. ఓం భగనేతరబిందేవ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రపదయే నమః. ఓం అపవర్గప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం తారకాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం ఓం ఓం. విన్నారు కదండి, శ్రీ శివ అష్టోత్తర శతనామావళి 108 నామములు కూడా విన్నారు కదా. ఈ నామములు మీరు తీసుకొని చదువుకోవాలి అనుకుంటే ఈ నామములన్నీ కూడా శ్రీ శివస్తోత్ర నిధి పారాయణ గ్రంథములో కూడా ఉన్నాయండి. బుక్ కావాలంటే తెచ్చుకొని ఏ టెంపుల్స్ దగ్గరైనా కూడా దొరుకుతాయి, తీసుకొచ్చుకొని చదువుకోవచ్చు. చదవటం రాదు అనుకున్న వాళ్ళు విన్నా కూడా అంతా మంచి జరుగుతుందండి. ఒత్తులుంటాయి, మనకి చదవడం రాదు అని మాత్రం ప్లీజ్ దయచేసి ఎవ్వరు కూడా అనుకోకు. మీకు వచ్చినంతవరకు చదువుకోండి. నాకు మాత్రం అన్నీ రావు. ఇప్పుడు మీరు వినే ఉంటారు కదండి, నేను అక్కడక్కడ తడబడుతూనే చదువుతున్నాను. వచ్చినంతవరకు మనం చదువుదామండి. మనం చదివిన 108 నామములో ఒక్క నామం అయినా కూడా ఆ స్వామివారి పాదం దగ్గర చేరకుండా ఉంటుందా చెప్పండి? చేరుతుంది కదా. అది చాలండి మనం ఇంత కష్టపడి చదువుకున్నందుకు. అందుకే వచ్చినంతవరకు చదువుకుందాము. ఎవరో నవ్వుతారు అని మాత్రం మనం వెనకపడకూడదు. మనం చేసే కృషి మనం చేయాలి కదండి. అప్పుడే స్వామివారి కటాక్షం మనపై వస్తుంది. ఈ వీడియో చూసిన వారందరూ కూడా చివరిగా కామెంట్ అయితే పెట్టండి. ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవారంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.